ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇశ్రాయేలీలు బంధకములో ఉన్నారు. వారి చుట్టూ బంధకములు ఉన్నాయి. ఎటు చూచినా వారికి విడుదల మార్గం కనపడట్లేదు. కానీ ప్రవక్త బహుదూరంగా దేవుని యొక్క ప్రణాళిక కనుక్కొనన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో, ఆయన మన కోసం చేసిన ఆశ్చర్య కార్యాలు చూచి ప్రవక్త వివరిస్తున్నాడు. స్వస్థత మార్గము ప్రవక్తకు కనపడింది. ఈ స్వస్థత మార్గంలో ఒక ప్రయాసపడుచున్న దాసుడు, శ్రమలు పొందుతున్న దాసుడు ఏ విధంగా ఉన్నాడంటే, సురూపమైననూ లేదు, సొగసైనను లేదు, తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు, విసర్జించబడిన వాడిగా ఉన్నాడు, మనుషులు చూడనలని వాడిగా ఉన్నాడు, గాయపరచబడ్డాడు, నలకొట్టబడ్డాడు, శిక్ష అతని మీద పడింది, బాధ వలన బాధింపబడిన వాడిగా ఉన్నాడు, మరి శ్రమ పొందిన వాడిగా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? కేవలము మన రోగములు భరించడానికి, మన పాపములు భరించడానికి ఈ విధంగా నలకొట్టబడ్డాడు. మరి మన పాపములు, మన రోగములు శారీరకమైనవా, మరి ఆత్మీయమైన స్వస్థత అన్నప్పుడు రెండింటి గురించి కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయ స్వస్థత కలిగింది, మరియు కూడా శారీరకమైన స్వస్థత కూడా ఉంది అని దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది. యేసు కార్యములు జరిగించినాడు కాబట్టి ఈరోజు కూడా ఈ పాప క్షమాపణ మనకి కలిగింది. మనం దేవుని ఎదుట ఏ భయం లేకుండా వెళ్ళి మరి మా పాపముల క్షమాపణ మరియు మన రోగములకు స్వస్థత కలిగింది. ఈ స్వస్థత మనం ఏదో గొప్పవాళ్ళమని మనం ప్రార్థన చేయగానే ఆయనకు వినపడిందని, లేకపోతే మన తలంపులు గొప్పవని, మన ప్రణాళికలు గొప్పవని కాదు. గబ్బాతాలో ఆయన రక్తపు ప్రణాళిక, ఆయన రక్తం కార్చాల్సిన ప్రణాళిక రాయబడింది. గొల్గతాలో ఆయన రక్తం కార్చాడు. ఇందును బట్టి మనకి స్వస్థత కలిగింది. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థతతో మన వర్ధిల్లుదాం గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, మాకు స్వస్థత కోసమై తండ్రి నువ్వు శ్రమ పడినందుకు వందనాలు తండ్రి. తండ్రి యొక్క మాటను నెరవేర్చి మా పాపములను క్షమించి మాకు స్వస్థతను అనుగ్రహించావు. ఎప్పుడూ కూడా తండ్రి నిన్ను కనపరుస్తూ ప్రతిదినము మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ నీకు దగ్గర అవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.